సదానందమహం వందే మదనానందసంయుతం శ్రీకృష్ణానందపర్యాప్తం శారదాక్షేత్రసుస్థితం వందే వందారుమందారమిందిరానందకందళం అమందానందసందోహబంధురం సింధురాననం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్ తం నృసింహమహం భజే సకుంకుమ విలేపనామలికచుంబికస్తూరికాం సమందహసితే క్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. సమస్త ప్రపంచంలో తానే అయి ఆ తానే మనకు కంచి నుంచి కనపడ్డటువంటి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారుగా, ఆ తానే శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామి వారిగా, ఆ తానే శ్రీకార్యం వారిగా, ఆ తానే సుబ్రహ్మణ్యం గారిగా, ఆ తానే సాయినాథునిగా, ఆ తానే జేవి రావు గారుగా, ఆ తానే అందరికీ విద్య అందించే తానైన దేవసేన గారిగా, బ్రహ్మాండమైన వాక్పటిమతో ఆ తానును విస్తరిస్తున్న సంస్కృత భూషణులు దోర్బల వారిగా, తనదైన వాణిలో వాణిని అందించిన వాణిగా, వాణి అందించి వెళ్ళిన అనురాగంతో వెళ్ళిన అనురాగ శర్మ గారిగా, ఇక మిగతా ఇన్ని రోజులు కార్యక్రమాలు నిర్వహించినటువంటి బ్రాహ్మణోత్తములు, వేద పండితులు, యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి నిష్ఠాపరులైన వాళ్ళుగా, అధ్యాపనం చేస్తున్న అధ్యాపన వృత్తిని స్వీకరించిన వాళ్ళుగా, చదువుకుంటున్న అనే పదం తక్కువ, ఆ తానై వేదాన్ని అభ్యసిస్తున్న వేద విద్యార్థులుగా, విద్యా పోషణకు పిల్లలను పంపిస్తున్న తల్లిదండ్రులుగా, సహకరిస్తున్న వదాన్యులుగా, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జనార్దనానంద స్వామి అంతేవాసులైన అందరిగా, ఇలా అందరిలా వెలుగుతున్నది ఆ ఒక్క తానే, ఆ పరమాత్మ యొక్క ఆ చైతన్య స్వరూపం ఇన్ని రకాలుగా విరాజమై ఉన్నది ఈ సభలో. ఆ నిరాకార చైతన్యానికి ఈ సాకార చైతన్య రూపంలో ఉన్నందున నారాయణ స్మరణపూర్వకంగా నమోవాకాలు అర్పించుకుంటూ, ఇప్పుడు మా సుబ్రహ్మణ్యం గారు ఏం చెప్పారంటే, స్వామివారు అందరూ అయిన తర్వాత మాట్లాడతారు. నేను చెప్పింది ఆ మాట, వారు మొదలే మాట్లాడమన్నారు. కానీ అందరేం మాట్లాడతారో తెలుసుకోవాల్సింది ఉంటుంది కాబట్టి అందరూ మాట్లాడిన తర్వాత చాలా సులభంగా ఉంటుంది. ఎందుకంటే అవన్నీ మీరు ఆచరించండి అని ఒక మాట చెబితే నా పని అయిపోతుంది. ఇక ఇప్పటి పరిస్థితి ఏముంటుందంటే, ప్రస్తుత పరిస్థితి అనుగ్రహ భాషణం అంటారు మేము మాట్లాడేదాన్ని. మాట ఒక్కటే, అక్కడ ఒక మాట ఉంది, కష్టాలపై కారుణ్యం. ఇప్పుడు మీకున్న కష్టం ఏందో నాకు బాగా తెలుసు. ఏమిటంటే, సభ ప్రారంభమైంది చాలాసేపు అయింది, ఇక్కడికి వచ్చి ఉండి చాలా రోజులైంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఎవరైనా నిందితుడిని వేస్తే వాడు కిటికీలో నుంచి చూస్తుంటాడు, ఎందుకు బెయిల్ ఎవరు తెస్తారు, మనం బయట ఎలా పడాలి అని.
ఆ స్థితిలో ఆ కష్టంతో మీరు ఉన్నారన్న విషయం నాకు బాగా తెలుసు. కాబట్టి ఎక్కువ మాట్లాడకుండానే అనుగ్రహ భాషణాన్ని అందిస్తాను మీకు. పరమాత్మ యొక్క దివ్యమైన స్వరూపం వేదం. అది దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే వేదము గురించి తెలియని వారు ఇక్కడికి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి అందరూ వేదం గురించి తెలిసిన వాళ్ళే. సరే, వేద అధ్యయనం చేస్తున్నవారే, అధ్యాపనం చేస్తున్నవారే, అధ్యాపనం చేసి 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 మార్గదర్శనం చేస్తున్నవారే. మేము చేయలేకపోతేమి కదా అని మా వీరభద్రరావు లాంటి వారు ప్రోత్సాహం చేస్తున్నటువంటి వాడు. ఇలా అన్ని రకాలుగా వేదమునకు ఒక స్థాయిని కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నామని మనం అనుకుంటున్నాం. వేదానికి మనము స్థాయి కల్పించాల్సిన అవసరం లేదు. వేదమును స్థాయిగా అభ్యసించాలి మనం. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ స్థాయికి మనం ఎదగాలి. దాన్ని ఎదగడం కోసం మనం ఏమి చేయాలి? వేద ఘోష వినిపించాలి. దాంట్లో చాలా కష్టంగా ఉంటుంది. దానికి జటా వచ్చిందంటే చాలా కష్టం అండి. ఇంకేమీ లేవు. అర్థమైంది అనుకుంటా మీకు. విజ్ఞులు కాబట్టి విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ విజ్ఞులు కాని వాళ్ళ కోసం చెప్తున్నాను. వేద ఘోష రెండు కావద్దండి. వేద కాకూడదు, ఘోష కాకూడదు. అంటే ఉద్దేశం ఏమిటి? చదువుకునే చదువు ఏదో ఎవరి కోసమో చదువుతున్నామనేటువంటి వేద లోపట ఉండకూడదు. ఘోష అంటే కష్టం. కష్టపడుకుంటూ చదవచ్చు. తెలుసుకుంటున్నామని చదవండి. తెలుసుకుంటున్న విషయాన్నే అందరికీ బ్రహ్మాండంగా వినిపించి ఆదరించండి. ఇది మనం చేసినటువంటి పని. మేమంతా అలా చేయడం లేదా అని పెద్ద మనుషులంతా, వీరు మహానుభావులంతా, గొప్ప వాళ్ళంతా ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళు అందరూ ఒక మాట అంటుంటారు, మేము ఈ పనే చేస్తున్నాం కదా, మేము వేదాన్ని పోషిస్తున్నాం, అందిస్తున్నాం. మీరు అందించడం లేదు అనేటువంటి అభిప్రాయం నాకు ఏ కోశాన లేదు. మీరు పెట్టినటువంటి చెట్టుకు నీళ్లు పోసుకోవలసిన బాధ్యత కూడా ఇంకా మీ మీదనే ఉన్నది అని గుర్తు చేస్తున్నాను. అంతే. మీరు చెట్టు పెట్టారు, ఫలములు తెంపుకుంటున్నామంటే కాదు, ఇంకా ఫలాలు రావాల్సిన అవసరం చాలా ఉన్నది. దానికోసం జనార్దనానంద సరస్వతి స్వామి వారి ఈ ట్రస్ట్ వాళ్ళు బాగా కృషి చేస్తున్నారు. వారి కృషిని అభినందిస్తూనే మా స్వామివారు రోజు ఇక్కడ పాపం వారు వచ్చి మొత్తం కూర్చొని వారు పర్యవేక్షణ చేస్తూ కార్యక్రమం నడిపించడము, ఆ స్వామివారి యొక్క కరుణ, ఈ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి దృక్ప్రసారంతో కార్యక్రమం నిర్విఘ్నంగా బ్రహ్మాండంగా జరిగిన విషయం. మరి ఇప్పుడు తర్వాతి కార్యక్రమం ఏమిటి? సంహిత మూలం పట్టాలు అందుకున్నారు, క్రమము తీసుకున్నారు, ఘనము తీసుకున్నారు, శాస్త్రము అందుకున్నారు. పట్టా అందుకున్నామంటే పట్టాలెక్కినాము అనుకుంటారండి. ఏమనుకోవద్దు. కానీ కొందరు మంది తల్లిదండ్రుల అభిప్రాయంలో ఏముంటుందంటే, ఇన్ని రోజులు మావాడు దూరంగా ఉన్నాడు, ఏమో కోల్పోయాడు, ఇక వాడికి అన్ని ఇప్పుడేమో చెప్పుదామని. ఒక మాట గట్టిగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, బాగా గ్రహించుకుంటారు, తల్లిదండ్రులకు తెలుసు ఈ విషయం, అందరికంటే అధ్యాపకులకు బాగా తెలుసు. లేటెస్ట్ సెల్ ఫోన్ తీసుకొచ్చి ఒక ఇంటర్మీడియట్ చదివే పిల్లవాడి దగ్గర పెడదాం, అదే సెల్ ఫోను మా దగ్గర చదువుకునేటువంటి వేద పాఠశాలలోని విద్యార్థి దగ్గర పెడదాం. ఎవరు ముందర ఆపరేట్ చేస్తారో నేను చెప్తాను, చూపిస్తాను. సూక్ష్మ గ్రాహికత్వము వేద పాఠశాల విద్యార్థులకు అబ్బకుండానే అబ్బుతుంది. కాబట్టి పాశ్చాత్య విద్య చెప్పలేదు అని బాధపడకండి. పాశ్చాత్య విద్య అంటే పీచ్ మే చలే ఆనే కా హై, మన ఆగే హమ్ గయేతో పీछे ఆతే రహతా, మన వెనుక వస్తూనే ఉంటుంది, బాధపడాల్సిన అవసరం లేదు. ఆ విద్యలన్నిటికీ ఆధారమైనటువంటి వేద విద్యార్థులుగా మీరు బ్రహ్మాండమైనటువంటి స్థితిలో ఎదిగినారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అందరు చెప్పిన వాళ్ళు వాటిని, ధర్మాన్ని ఏ విధంగా రక్షించాలి కొందరు చెప్పినారు, ఏ విధంగా పోషించాలి కొందరు చెప్పినారు. బట్టలు వేసుకుంటే ముందర బాలు వెనుక జుట్టు చేయకండి,
మంచి బ్రహ్మాండమైన రీతిలో ఉండాలని వారు చెప్పినారు. అంటే వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేచ వశీకుర్యా జగత్ సర్వమని. వస్త్రాది అలంకారముల దగ్గర నుంచి వాచోభూషణం వరకు, వాగ్భూషణం వరకు కూడా అమ్మ మంచిగా చక్కగా చెప్పింది. నాకేమి రాదు రాదు అనుకుంటేనే ఒక మాట చెప్పేసింది, వాగ్భూషణం భూషణం అంది. అంటే వాక్కు వరకు కూడా, వస్త్రం నుండి వాక్కు వరకు కూడా మనకున్న సంప్రదాయ పరంపరను ఉట్టిపడేలా మనమందరము తయారు కావాల్సిన విధి ఉందని మీరు గ్రహించండి. అది మొట్టమొదటి అంశం. నేను చెప్తుంటే మీకు చప్పట్లు బాగానే కొడుతున్నారు, కానీ బయటకు వెళ్ళగానే ఏం చేస్తారు తెలుసు కదా, జీన్ పాయింట్. అవును, నేను అవి వేసుకోవడానికి వ్యతిరేకం ఏమి కాదు. మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు అది వేసుకోనో అక్కడికి వెళ్ళినప్పుడు వేసుకోండి. మీరు ఏ కార్యక్రమాలు ఉన్నారో ఆహార్య విహార్యాలను పాటించండి. విద్య వినయము ఇవన్నీ మీకు మీ గురువు గారులు ఏ విధంగానైతే గురువు దగ్గర ఉన్నారో, గురువు గారు ఇప్పుడు ఇంతకుముందే చెప్పినారు, గురువు గారు మధులపల్లి వారు మాట్లాడుతూ ఎక్కడంలో లేరు, వారు 3 రూపాల్లో ఉండి 4వ రూపంగా ఇక్కడ ప్రసరిస్తున్నారు మన అందరిలో అని వారి తాత్పర్యం. జనార్దనానంద స్వామి వారు ఏ విధంగా ఉన్నారు, వేదస్వరూపంలో ఉన్నారు. కాబట్టి వేదస్వరూపంలో మనలో ప్రవేశించినటువంటి గురువు గారిని రోజు స్తుతి చేయడమే, అధ్యయనం చేయడమే. ఇప్పుడు కంచి జగద్గురుల వారు కూడా చెప్పినారు, వేదో నిత్యం అధీయతాం అని చెప్పినాడు. నిత్యం అంటే రోజు ఒక 5 నిమిషాలు చదివమని గురువుగారి ఉద్దేశం కాదు. నిత్యం అంటే ఎల్లప్పుడూ అని అర్థం. కాబట్టి మీ అందరికీ ఇప్పుడు నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. వేద విద్యా పోషకులుగా ఉండండి. వేద విద్యా పోషకులు అంటే పైసలు ఇవ్వడము కాదు, వేద విద్య చదివిన వాళ్ళను ఆదరించండి. వేద విద్య చదివిన వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు ప్రశ్న నేను వేస్తున్నాను, ఎంతమంది మీ బిడ్డలను వేద విద్యార్థులు వేద విద్యా పోషకులై వేద విద్యను అభ్యసించిన వాళ్లకు ఎంతమందిని మీ బిడ్డనివ్వడానికి సిద్ధంగా ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. కాబట్టి తల్లిదండ్రులు, మన సమాజం యొక్క బాధ్యత వేద పండితులకు కావలసినటువంటి అన్నీ సమకూర్చాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి నా కొడుకు వేదము చదవాలి, నా బిడ్డ మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసుకోవాలి. ఈ బాధ్యతారహితమైనటువంటి ఆ విషయం వదిలిపెట్టండి. కాబట్టి వేద పోషణ సక్రమంగా చేయాలంటే ఈ పోషణ కూడా సక్రమంగా జరగాలి. ధర్మము సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రపంచంలో. ఎవరో మ్యాక్స్ ముల్లర్ చెప్పినాక మనకు వేదం తెలిసిందే అని కొందరు అనుకుంటారు. మ్యాక్స్ ముల్లర్ చెప్పినాక తెలియలేదు, ప్రపంచానికి మ్యాక్స్ ముల్లర్ చెప్పినాక తెలిసింది. మ్యాక్స్ ముల్లర్కు కూడా మనమే చెప్పినాం వేదం. అది బాగా జ్ఞాపకం ఉంచుకో, అప్పటిదాకా తెలియదు. ప్రపంచాన్ని శాసిస్తున్నది ఇప్పుడు మన భారతీయ విద్య, మన విద్య. పూర్ణమద పూర్ణమిదం లేకపోతే ఇఫ్ దెర్ ఈజ్ నో జీరో దెర్ ఈజ్ నో మ్యాథమెటిక్స్. జ్ఞాపకం ఉంచుకోండి. అక్కడ పూర్ణం అనేది లేకపోతే, ఆర్యభట్ట లేకపోతే మ్యాథమెటిక్స్ లేదు, రామానుజన్ లేకపోతే ఇన్ఫినిట్ లేకపోతే ప్రపంచమే లేదు. ఇప్పుడు ఆధునిక ప్రపంచానికి ఆధారభూతమైనటువంటి వేదాన్ని మనము చదువుకొని ఉన్నాం, మీరు చదువుకొని ఉన్నారు, నేను చదువుకోలేదు. మీరంతా అభ్యసించి ఉన్నారు, దాన్ని సక్రమంగా వినియోగం చేసుకోండి. వర్షం కావాలంటే ఏమి కావాలో మీకు తెలుసు, వర్షం ఆపాలంటూ కూడా ఏం కావాలో మీకు తెలుసు, ఏమి చేయాలో తెలుసు. ఎవరో చెప్పితే కాదు, లోక కళ్యాణార్థం అని కాదు. లోక కళ్యాణం చేస్తే నువ్వు కూడా కళ్యాణం అందులో ఉన్నావు. కాబట్టి మన ధర్మంగా తప్పనిసరిగా ఇవన్నీ ఆచరిస్తూనే ఉన్నాం. పెద్ద మనుషులందరూ, ఇటువంటి వేద విద్వాంసులందరూ, శాస్త్ర పండితులందరూ మాకు పట్టు లేదు అనుకుంటే మన పరిస్థితి అధోగతి అయ్యేది. కాబట్టి ఇన్ని రోజులు ఈ వేదాన్ని కాపాడి తమ జీవితాలను ఏమీ పోషణ లేని దశలో ఈ దశకు తీసుకొచ్చినటువంటి ఈ దేశములో ఉన్నటువంటి వేద పండితులకు, ముఖ్యంగా ఇక్కడ ఆసీనులై ఉన్న వేద పండితులకు, కార్యక్రమాన్ని వేద పండితులందరికీ కూడా మనము ప్రతినిత్యము లేచి ప్రథమ నమస్కారం చేసుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించండి. వేద పోషణ ఆ విధంగా మనం తప్పనిసరిగా అనుగ్రహ భాషణం అనేది నాకు జ్ఞాపకం వస్తుంది. కాబట్టి స్వామివారి యొక్క మాటలు నేను కూడా 2 వినదలుచుకున్నాను. కాబట్టి మా గురువుగారి మాటలు కూడా వినాలి. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని
ఈ జనార్దనానంద స్వామి వారికి మా గురువు గారు శ్రీ 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 కృష్ణానంద సరస్వతి స్వామి వారికి గొప్పనైన అనుబంధం. వారు శ్రీశైలం ఉన్నప్పుడు కానీ కాశీ వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ యొక్క అనుబంధాన్ని ఒక్కసారి స్మృతిలోకి తెచ్చుకుంటూ, ఎక్కడ ఉన్నా అనేక రకాల భేదాలు ఉంటాయి. అన్ని పదార్థాలు ఒక దగ్గర కలిస్తేనే రుచికరమైన పదార్థం అవుతుంది. భేదాలు ఉండడం సహజం, కానీ భేదాలు వదిలిపెట్టి ముందుకు నడిపించడం వేదము నేర్చిన వాని గొప్ప సహజ లక్షణం. కాబట్టి వేదం అభ్యసించిన మనం భేదరహితంగా ముందుకు వెళదాం. అందరం కలిసి ఆ పరమాత్మ సేవ చేసుకుందాం. వేద చదువుకున్నాం కదా అని మీరు వేద పూర్తి చేసుకున్నటువంటి ఇప్పుడు నూతనంగా చేసుకున్న విద్యార్థులకు చెప్పేది ఏమిటంటే, అధ్యయనం చేయండి, ఉత్తరోత్తర శాస్త్రం చదువుకోండి, మీ పిల్లలను అదే ఉద్దేశంతో పెళ్లి చేసుకోండి, అదే ఉద్దేశంతో మీ పిల్లలను పోషించండి. అంతేగాక ఎంత వేదమాతను గౌరవించినా, ఎంత స్వామివారులను గౌరవించినా, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను గౌరవించడం మొదలు నేర్చుకోండి. ఆ విధంగానే ముందుకుందాం, వృద్ధులను ఆదరిద్దాం, తల్లిదండ్రులను పోషిద్దాం, ప్రేమగా ఉందాం. వేదము ప్రేమతో వినిపించండి, మీరు ప్రేమతోనే ఉండండి, ప్రేమగా ఉందాం. ఆ ప్రేమమయమైనటువంటి జీవితంతో మనమందరం కూడా సంస్కృత భారతమైనటువంటి ఈ సంస్కృత భారతాన్ని, వేద భారతాన్ని పునః నిర్మించాల్సిన అవసరం లేదు, పరిరక్షించుకునే దాంట్లో ముందుందాం అని తెలియజేస్తూ ఆ శక్తిని ప్రసారింపజేయవలసిందిగా గురువరేణ్యులను నారాయణ స్మరణపూర్వకంగా అర్థిస్తూ నేను నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. మీరందరూ నిద్రపోయే దశలో ఉంటున్నారు కాబట్టి మీ నిద్ర బొడగొట్టుకోవడానికి ఒక్క నిమిషము నేను నామము చెప్తాను. ఒకటే నిమిషం కూడా చెప్పను, కానీ నిద్ర పోవాలి కాబట్టి 2 చేతులు కరతాళ దండ్లు చేస్తూ నామం చేయండి. తర్వాత ఏం చేయాలో సుబ్రహ్మణ్యం గారు చెప్తారు. శ్రీదత్త జయ దత్త, జయ జయ దత్త శ్రీదత్త. గట్టిగానాలి. ఒకవేళ మీరు గట్టిగా అనలేదనుకోండి, ఇంకా అరగంట మాట్లాడుతా బస్సులన్నీ వెళ్ళిపోతాయి, ట్రైన్లు వెళ్ళిపోతాయి, ఆ ప్రమాదం ఉంది. శ్రీదత్త జయ దత్త, జయ జయ దత్త శ్రీదత్త.